కన్సీలర్ లేకుండా, కాంపాక్ట్ పౌడర్ లేకుండా, ఫౌండేషన్ లేకుండా, సో నో మేకప్ అండి. మేకప్ లుక్ ఎలా కావాలి అనుకుంటున్నారా? సో డైరెక్ట్గా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు దివ్యాస్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసరికి నో మేకప్ లుక్ అండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారా, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా నెక్స్ట్ వీడియోస్ పెట్టగానే మీ ముందు నోటిఫికేషన్గా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో ఇన్ టు అవర్ నో మేకప్ లుక్. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఫస్ట్ ఫేస్ వాష్ చేసేసుకున్నానండి. సో నెక్స్ట్ నేను ఇప్పుడు ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడైనా, ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు, సో ఫంక్షన్స్కి ఎక్కువ ఇలా యూస్ చేస్తా, కానీ సో ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఇలా రెడీ అవ్వడానికి ట్రై చేస్తానండి. సో ఫస్ట్ నేను ప్రైమర్గా, మనం ఏదైనా కెమికల్స్ యూస్ చేసినా మన ఫేస్ లోపలకి వెళ్ళకుండా ఉండటానికి ప్రైమర్గా మన స్కిన్కి ఆ కెమికల్స్కి అడ్డుగా ఈ బంజారాస్ది అలోవెరా కుకుంబర్ జెల్ ఉంటుంది కదా, సో అది అప్లై చేసుకుంటున్నాను. సో మనకి అంతా డాట్స్ పెట్టుకోవాలి, ఫేస్కి అంతా అప్లై చేసుకోవాలి, అలాగే నెక్ కూడా అప్లై చేసుకోవాలండి. నేను అస్సలు మేకప్ పౌడర్ అనేది యూజ్ చేయట్లేదు అండ్ కన్సీలర్ కానీ ఫౌండేషన్ కానీ అస్సలు యూజ్ చేయట్లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకసారి ఫంక్షన్స్ అప్పుడు అలా యూజ్ చేసినప్పుడు ఎందుకో ఆడ్గా అలా అనిపించింది అండ్ అలాగే పింపుల్స్ కూడా వచ్చేసినాయి అనమాట. సో నా ఫేస్కి ఎందుకో మేకప్ అనేది సెట్ అవ్వలేదు అని అర్థమైంది నాకు. సో అందుకని ఇలా ఒకసారి ట్రై చేస్తే చాలా బాగుందనమాట. మంచి రెస్పాన్స్ కూడా, చాలా బాగున్నావు అన్నారు చాలామంది. సో అందుకోసం నేను ఇది మీకు కూడా షేర్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇట్లా నేను ట్రై చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ నేను ఇలాగా అలోవెరా కుకుంబర్ జెల్ని ఫస్ట్ ఫేస్ అంతా అప్లై చేసుకున్నానండి. డాట్స్ పెట్టుకొని కొంచెం అంతా తీసుకొని డాట్స్ లాగా అప్లై చేసుకోవాలి అంతే. సో నెక్స్ట్ వచ్చేసరికి బంజారా సాఫ్ట్ అండ్ యంగ్ ప్రీమియం రోజ్ వాటర్ అండి. సో అది యూజ్ చేస్తున్నాను. సో జస్ట్ నేను కాటన్తో డిప్ చేసుకుని వేసుకోవాలి. సో అప్పటికప్పుడు నాకు కాటన్ అనేది కనబడలేదు. సో అందుకే నేను జస్ట్ చేతిలో పెట్టుకొని అప్లై చేసుకుంటున్నాను, హ్యాండ్తోనే అప్లై చేసుకుంటున్నాను. సో చూడండి ఒకసారి. సో హ్యాండ్తోనే ఇలా అప్లై చేసేసుకుంటున్నాను, ట్యాప్ చేసుకోవాలన్నమాట. జస్ట్ మన స్కిన్ని రబ్ చేయకూడదు, బాగా జస్ట్ ట్యాప్ చేసుకుంటూ మన స్కిన్ అంతా అప్లై చేసుకోవాలన్నమాట. మన స్కిన్ని ఎంత ప్యాంపర్ చేస్తే అంత బాగుంటుంది మన స్కిన్ అనేది. ఎప్పుడైనా సరే మసాజ్ ఇవ్వాలన్నమాట, లైట్ మసాజ్ ఇచ్చుకుంటూ. చూడండి కొద్దిగా బ్రైట్నెస్ వస్తుంది అనమాట టోనర్ వల్ల. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను పాండ్స్ బీబీ ప్లస్ క్రీమ్ యూజ్ చేస్తున్నానండి. SPF 30 వస్తుంది దీంట్లో. సో అది యూజ్ చేస్తున్నాను. సో ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి సన్లో, ఎండలో వెళ్ళినా కూడా మనకి ట్యాన్ అనేది ఫామ్ అవ్వదండి ఫేస్కి. అండ్ లుకింగ్ కూడా చాలా బాగుంటుంది ఇది అప్లై చేసుకున్న తర్వాత. సో ఇంకా మనం ఇది అప్లై చేస్తే మేకప్ కూడా యూజ్ చేయక్కర్లేదండి, అంత బాగుంటుంది. సో చూడండి కొద్దిగా ఇంచ్ అంతా నేను తీసుకుంటున్నాను పామ్కి. సో ఇదంతా నేను డాట్స్గా అప్లై చేసుకుంటున్నానండి ఫేస్ అంతా. సో ఎక్కడ డార్క్ స్పాట్స్గా ఉందో అక్కడక్కడ కొద్దిగా ఎక్కువ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి, లుకింగ్ చాలా బాగుంటుంది అనమాట. సో ఫేస్కి, నెక్కి అంతా అప్లై చేసుకోవాలండి ఇలాగా. సో ఈవెన్గా కలిసేట్లుగా అప్లై చేసుకుంటే చూడండి ఎంత బ్రైట్ లుక్ వచ్చేసిందో. సో మనం మేకప్ కూడా యూజ్ చేయక్కర్లేదండి, సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా ఫంక్షన్ ఉంది, స్పాట్లో మనం 5 మినిట్స్లో రెడీ అవ్వాలంటే ఇలా ట్రై చేయొచ్చండి, ఒకసారి ట్రై చేయండి. సో నేను యూస్ చేసే నెక్స్ట్ లూజ్ పౌడర్, కాంపాక్ట్ పౌడర్ కాదు, మేకప్ పౌడర్ కాదు, నేను చూపిస్తాను చూడండి. సో హిమాలయ బేబీ పౌడర్ అండి, మా పాపది యూస్ చేస్తాను. నిజం చెప్తున్నా అండి, దీంట్లో కెమికల్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది అండ్ ఫేస్ కూడా చాలా బ్రైట్నెస్ వస్తుంది. సో చూడండి ఈ పౌడర్ యూజ్ చేసిన తర్వాత మనకి ఫేస్ లుకింగ్ కూడా ఇంకా మారిపోతుంది అనమాట. సో నాకైతే ఇది బాగా నచ్చింది. సో అందులో కూడా చిన్నపిల్లల పౌడర్స్లో ఏంటంటే కెమికల్స్ చాలా తక్కువ ఇస్తారు, మైల్డ్గా ఇస్తారు. సో అందుకని ఇది యూజ్ చేస్తుంటాను, కానీ నాకు బాగా అట్రాక్షన్గా కనబడింది అనమాట. సో యూజ్ చేసిన తర్వాత కూడా చాలా బాగుంది. సో చూడండి మనం కాంపాక్ట్ పౌడర్స్ కానీ, మేకప్ పౌడర్స్ కానీ దాంట్లో ఎన్ని కెమికల్స్ యూజ్ చేస్తారో కదా. సో ఇలాంటి పౌడర్స్ యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. సో లుకింగ్ కూడా చూడండి ఎంత మారిపోతుందో ఆ పౌడర్ యూజ్ చేస్తున్నప్పుడు. సో మనం అప్లై చేసే ప్రతిదీ కూడా నెక్కి అండ్ చెవులకు కూడా చేయండి. చూడండి మనకి న్యాచురల్ లుక్ వస్తుంది అనమాట ఫేస్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఐ మేకప్ అండి. సో ఐ మేకప్కి హుదా బ్యూటీ ఐ కాజల్ తీసుకున్నాను నేను. ఇప్పుడు ప్రజెంట్ హాఫ్ నుంచి పెడుతున్నారు కదా, సో నేను హాఫ్ నుంచి పెడుతున్నాను కాజల్ అనేది. సో మీరు కావాలంటే ఫుల్గా కూడా పెట్టుకోవచ్చండి. సో నేను ఇప్పుడు హాఫ్ వరకే పెడుతున్నాను. నెక్స్ట్ డే కూడా ఫిలప్ చేసేసాను.
సో నెక్స్ట్ నేను ఇప్పుడు ఐలైనర్ యూజ్ చేస్తున్నానండి. సో ఐలైనర్కి నేను డాజ్లర్ ఐటెక్స్ ఐలైనర్ చూపిస్తున్నాను. సో ఇది బిగినర్స్కి అయితే మీరు నార్మల్ స్కెచెస్ ఉంటాయి కదా, అది స్టార్ట్ చేయండి. సో కొద్దిగా అలవాటు ఉన్న వాళ్ళైతే ఈ ఐలైనర్ యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. చిన్న చిన్నగా ముందు నుంచి స్టార్ట్ చేయడానికి అండ్ సెంటర్ పాయింట్ నుంచి స్టార్ట్ చేయండి. మళ్ళీ సో సెంటర్ నుంచి చిన్నగా లాగండి. ఇదేంటంటే సన్నగా ఉంటుంది థ్రెడ్ అనేది, సో అందువల్ల బాగుంటుంది, బాగా వస్తుంది. సో పైన సెంటర్ పాయింట్ నుంచి అలా లాగుతూ మనకి వింగ్ దగ్గరికి కంప్లీట్ చేయాలి. చూడండి ఇట్లా వస్తుందన్నమాట. సో నేను ఇప్పుడు ఐలైనర్ని స్టార్టింగ్ నుంచి 2 ఐస్కి అప్లై చేసుకొని ఇప్పుడు చూపిస్తాను. చూడండి. సో నేను కెమెరాలో పెట్టుకొని వేసుకోవడానికి కుదరట్లేదు, సో అందుకే మిర్రర్ పెట్టుకున్నాను. సో 2 ఐస్కి కంప్లీట్ చేశాను. ఒకసారి చూడండి లుకింగ్. సో మన ఐస్ అనేది కొద్దిగా పెద్దగా కనబడతాయి అన్నమాట, సో ఐలైనర్ అప్లై చేయడం వల్ల. సో నేను అదే ఐలైనర్తోని మస్కారా కూడా అప్లై చేసుకుంటున్నానండి, మస్కారా లాగా. సో మన ఐ లిడ్స్కి అలా అప్లై చేసుకుంటే కరెక్ట్గా న్యాచురల్గా వస్తుందండి అదే ఐలైనర్తోనే. సో ఒకసారి ట్రై చేయండి, ఇలా ట్రై చేస్తే చాలా న్యాచురల్ లుకింగ్ వస్తుంది. సో నెక్స్ట్ నేను ఇప్పుడు ఐబ్రో పెన్సిల్, ఏడిఎస్ ఐబ్రో పెన్సిల్ తీసుకుంటున్నాను. సో జస్ట్ షేప్ చేసుకుంటున్నానండి. సో లిప్కి లైనర్ ఎలా యూస్ చేస్తామో, సో నేను కాజల్ ఉంటుంది కదండి, హుదా బ్యూటీ కాజల్తో సో ఐబ్రోస్ కూడా ఒక షేప్ లైన్ లాగా గీసుకుంటాం అనమాట. సో పర్ఫెక్ట్ షేప్ లాగా ఉంటుంది. చూడండి ఈ లెఫ్ట్ దానికి రైట్ దానికి తేడా ఉంది, చూసారు కదా. సో అలా షేప్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో దీనికి లెఫ్ట్ ఐబ్రో కూడా నేను షేప్ చేసేసాను. సో చూడండి కరెక్ట్గా షేప్ చేస్తే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో నెక్స్ట్ నేను లిప్ బామ్ యూస్ చేస్తున్నాను. సో మన లిప్స్ కూడా మాయిస్ట్ అవ్వడానికండి, ఏ లిప్స్టిక్ కెమికల్స్ కూడా మనకి న్యాచురల్గా లోపలికి వెళ్ళకుండా ఉండడానికి ఫస్ట్ లిప్ బామ్ యూస్ చేస్తామన్నమాట. సో లిప్ బామ్తో మాయిస్ట్ అయిన తర్వాత నేను లిప్స్టిక్ యూస్ చేస్తున్నాను. నార్మల్ లిప్స్టిక్కే యూస్ చేస్తున్నానండి, జస్ట్ ఎవరికైనా అఫోర్డబుల్ ఉంటుంది కాబట్టి ఇది చూపిస్తున్నాను. సో లేదంటే లిక్విడ్ లిప్స్టిక్ యూస్ చేసుకోవచ్చు, ఏదైనా యూస్ చేసుకోవచ్చు అండి. సో రెడ్ కలర్ యూస్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో నెక్స్ట్ నేను ఇక్కడ ఏడిఎస్ వారిదే లిప్ లైనర్ యూస్ చేస్తున్నానండి. సో జస్ట్ ఇది ఒకటి ఫినిషింగ్ టచ్ కోసమేనండి ఇది. సో లాస్ట్ అండ్ ఫైనల్గా నేను ఇక్కడ ఒక బింది అండ్ హెయిర్ స్టైల్ చేసేసుకొని చైన్ అండ్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని మీ ముందుకు వచ్చేస్తాను. ఓకే ఫ్రెండ్స్. సో నా ఫైనల్ లుక్ అయితే ఇదండి. సో మనం హ్యాపీగా మేకప్ లేకుండా, కన్సీలర్ లేకుండా, ఫౌండేషన్ లేకుండా ఇలా హ్యాపీగా మేకప్ లుక్ తెప్పించుకోవచ్చు, న్యాచురల్ లుకింగ్ వస్తుంది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో మీకు ఇలాంటివి ఇంకేమైనా వీడియోస్ కావాలి అనుకున్నా డెఫినెట్గా కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్.